షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రతి ఉదయకాలమున మీరు కృపావాక్యము ద్వారా మీరు మీ కుటుంబాలు బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మీరు స్టేటస్లో పెట్టుకొని అనేకులకు షేర్ చేస్తున్నారు. అందును బట్టి పరమ తండ్రి మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూడడం వలన బలము పొందుకోవడం ఏంటి? ఇది ఒక అద్భుతముగా ఉన్నది కదా బిడ్డలారా. ఇజ్రాయేల్ ప్రజలు ఈ రోజు వరకు కూడా వారు ఆయన రాకడ గురించి ఎదురు చూస్తున్నారు. ఆయన రాకడ గురించి ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి వారు దినదినము బలము పొందుకుంటున్నారు. వారు సంవత్సరము బలము పొందుకుంటున్నారు. కానీ బిడ్డలారా, మనకైతే ఒక గొప్ప నిరీక్షణ ఉంది కదా, మనకు గొప్ప భాగ్యం ఉంది కదా. మనము ఆ యొక్క నజరేడైన యాషువ యందు మనము విశ్వాసం ఉంచిన వారము, కన్యక గర్భమందు జన్మించిన ఆయన యందు నమ్మకం ఉంచిన వారము, ఆయన రక్తంలో కడగబడిన వారము, ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం ద్వారా ఆయన నామము నొసల మీద ధరించుకొని ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారం. ఆయన యందు నిజముగా ఆనందించడం వలన కూడా బలం పొందుకుంటుంటాము. ఆయన గురించి ఎదురు చూడడం మాత్రమే కాదు, కానీ కొందరు వారి పాపములు చేయడం వలన వారి బలము తగ్గిపోతూ ఉంటుందట. పాపాలు చేయడం వల్ల బలము తగ్గిపోతుందని. కానీ నీతి కార్యాలు చేసి, ధర్మ కార్యాలు చేసి, పరిశుద్ధులు నీతిలుగా వారు జీవించి వారు బలము పొందుకుంటుంటారు. మరి మనమైతే మళ్ళీ ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారము కదా బిడ్డలారా. రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న వధువుగా సిద్ధపడుచున్న వారము. సో ఈ మనకున్న ముందు భక్తులు ఎందరో ఈ 2000 సంవత్సరాల నుంచి ఎందరో వారు ఎదురు చూస్తూ బలము పుంజుకొని వారు యాత్ర ముగించారు. మనము కూడా అదే విధముగా అదే క్రమములో మనం ఆయన రెండవ రాకడ గురించి ఎదురు చూస్తున్న వారము మనము. మరి ఇజ్రాయేలీలేమో మొదటి రాకడ గురించి చూస్తున్నారు. సర్వ ప్రపంచంలోని అన్ని జనులందరూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ రెండవ రాకడ గురించి ఎదురు చూస్తున్నారు. ఈ రాకడ ఒక్కటే ఉండబోతుంది బిడ్డలారా, అది రెండవ రాకడనే. కానీ ఇజ్రాయేళ్లకు అది తొట్రు మనస్సు కలగచేసింది. వారు పరమ తండ్రి ఆ తొట్రు మనసు వారిని కలగచేశాడు. వారు తొట్టుపడ్డారు. కానీ వారు ఆయన గురించి ఎదురు చూడము వారు మానుకోలేదు. వారు ఎదురు చూస్తున్నారు, బలం పొందుకుంటున్నారు. మన పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అలా ఎదురు చూశారు, బలం పొందుకున్నారు. మనం కూడా ఆయన రెండవ రాకడ గురించి ఎదురు చూసి బలం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మీ యందు నమ్మకం ఉంచిన వారు, మీ యందు ఆనందించువారు బలం పొందుకుంటారు. మీ గురించి ఎదురు చూసువారు నూతన బలం పొందుకుంటారని వాగ్దానమును నీ పిల్లలమైన మా పక్షాన స్థిరపరిచి మహిమ పొందుకొనుమని మా రక్షకుడు విమోచకుడు నజరుడైన యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.